అధికార రాజకీయం అని ప్రతిపక్షం అంటుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం అంటుంది. ఏది ఏమైనా మోహన్ లాల్కి ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈడీ దర్యాప్తుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటది అంటే నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఆ టీం చేసినటువంటి సినిమా ఎంపురాన్ సినిమా వచ్చేటప్పటికి అందులో సాధారణ అంటే ఉద్దేశపూర్వకంగా పోయినా వాడేసుకున్నారు. లైక్ తమిళనాడు కర్ణాటక మధ్యన ఒక వంతెన దగ్గర జరుగుతున్న గొడవని వాడుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలోనే రచ్చ నడుస్తుంది. అక్కడ రెండు రాష్ట్రాల్లో ఓ పక్కన నెగిటివ్ ఇష్యూ నడుస్తుంది, ఇంకో పక్కన ఈ ప్రచారం వల్ల 250 కోట్లు 300 కోట్లకు దాని ఆదాయం వెళ్ళిపోయింది. ఈలోపు అసలు పాయింట్ ఏంటి, అందులో నరేంద్ర మోడీని హతమార్చేటటువంటి ప్లానింగ్ అనమాట. నరేంద్ర మోడీని ఒక ఉన్మాదిగా మత ఉన్మాదిగా చూపించినటువంటి సినిమా అది. దాని మీద క్షమాపణ చెప్పడం, ఏదో కొన్ని మార్పు చేర్పులు చేస్తామంటాం, ఏయో జరిగింది. ఇంకా అది సెన్సార్ దగ్గర ఉంది. ఈలోపు ఈడీ రంగంలోకి దిగింది. ఎంపురానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించిన గోకులం సంస్థలో ఈడీ సోదాలు చేసింది. తమిళనాడులోని చెన్నై, కేరళలోని కొచ్చితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినాయి. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఎంపురాన్ సినిమా నిర్మాతలో ఒకరైన గోపాలం తన సంస్థ ద్వారా 1000 కోట్ల అనధికారిక నగదు లావాదేవీలు జరిపారు అన్నటువంటిది ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటిది. అంటే విదేశీ శక్తులు ఇందులో ఉన్నాయి అన్నటువంటిది అనుమానిస్తున్నారు.